సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? చెప్పరా, ఇంకేంటి సంగతులు? మళ్ళీ చేస్తాను. సంతోషం ప్రొడక్షన్స్ స్టూడియో, సంతోషం స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్, వెల్పా క్రియేషన్స్ బ్యానర్, మల్లా విజయప్రసాద్, సురేష్ కుండేటి నిర్మాతలు, విజయ్ డైరెక్షన్, చియాన్ విక్రమ్, అనుష్క హీరో హీరోయిన్లు, బేబీ సారా, ఇంకొక నాజర్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చేసి సినిమా చూసి వచ్చాను. నాన్న ఏమైంది, గాలి ఏమైనా సోకిందా? నాన్న సినిమా చూసి వచ్చాను. కరెక్ట్గా టైంకి పెళ్ళి అంటే నాన్న అని పిలవడానికి 4 పిల్లలు ఉంటున్నారు మీకు. ఏంటి ఈ పైచాలేంటి? నువ్వు పర్సనల్ మ్యాటర్ లో గెలకో. చియాన్ విక్రమ్ గారు సినిమా చూసి ఇచ్చాను, ఆయన పెర్ఫార్మెన్స్ ఇమిటేట్ చేస్తున్నాను. ఆయన పెర్ఫార్మెన్స్ ని ఇమిటేట్ చేసే రేంజ్ నీకు లేదులే కానీ, ఏంటి సియాన్ విక్రమ్ నాన్ననా? ఏంటిది? చియాన్ విక్రమ్ నాన్న కాదురా, నాన్న సినిమాలో చియాన్ విక్రమ్ చేసాడు. చెప్పు తీసుకొడతాను, సరిగ్గా మాట్లాడు. నాన్న సినిమాలో చియాన్ విక్రమ్ హీరో రా. ఓకే, చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా పేరు నాన్ననా? కరెక్ట్ గా చెప్పు, కరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు ఏంటి సినిమా గురించి చెప్పు మరి. ఇప్పుడు వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్, తర్వాత సంతోషం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మిక్స్ అయ్యి, తర్వాత మల్లా విజయప్రసాద్ గారు, దాని తర్వాత సురేష్ కొండేటి గారి నిర్మాతలుగా, విజయ్ దర్శకత్వంలో, విజయ్ దర్శకత్వంలో మన చియాన్ విక్రమ్ హీరోగా, బేబీ సారా ముఖ్యమైన పాత్రలో, అనుష్క, అమలా పౌలు, నాజరు, సురేష్ అని కాంబినేషన్ లో వచ్చిన సినిమా నాన్న. అవునండి, నాన్న అని పిలిపించుకునే నాన్నలందరూ, నాన్న అని పిలిచే పిల్లలందరూ గొంతెత్తి ఇది మా సినిమా అని చెప్తున్న సినిమా నాన్న. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినదే, నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. మనసే మనసే నీదేలే, నువ్వు లేకుంటే అది లేదే. నీవే నీవే నీ వల్లే హృదయం ఎప్పుడో పిలిచావే. ఒరే, ఇలా మనసుని హత్తుకున్న కథనే కొంచెం బాగా ఫీల్ తో చెప్పమ్మా. ఫీల్ తో చెప్పనా? చెప్తానండి. ఆ వెర్షన్లో కలకుండా మామూలుగా చెప్పరా? మామూలుగా చెప్పలా. అయితే కథలోకి వెళ్తే, కృష్ణ మన హీరో ఊటీలో ఒక చాక్లెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఓకే. ఆ ఓనర్కి ఇతనికి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇతను మానసికంగా ఎదుగుదల లేని మనిషి. వయసు రీత్యా ఉన్నా కూడా మానసికంగా 6 సంవత్సరాల నుంచి పరిపక్వత చెందలేదు. చిన్నపిల్లాడే. ఇలాంటి వ్యక్తికి ఒక బిడ్డ పుట్టిందో తన భార్య చనిపోతుంది. ఆ బిడ్డను అపురూపంగా చూసుకుంటూ తన తోటి ఉద్యోగులు అందరితోటి కలిసి ఆ పిల్లని వాళ్ళందరూ కూడా సహకారంతో ఆనందంగా చూసుకుంటూ ఉంటున్న టైంలో ఆ భార్య చనిపోయిన తర్వాత ఆ భార్య మామగారు ఎవరైతే ఉన్నారో అతను రావటం, తన మనవరాలను తీసుకెళ్ళిపోవటం, తను అంటే ఆ భార్య చెల్లెలు కూడా ఉంటుంది, ఆ అమ్మాయి కూడా వచ్చి గొడవ చేసి తీసుకెళ్ళిపోవటం, ఆ పిల్లని వాళ్ళ దగ్గర ఉంచేసుకోవటం. మానసికంగా ఎదుగుదలేని ఇతను తన కూతురు కోసం ఎంతో తాపత్రయపడటం, ప్రాధేయపడటం జరుగుతుంటుంది. ఇలాంటి టైంలో కేసులు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఒక లాయర్ క్యారెక్టర్ అనుష్క ఈ కేసుని టేకప్ చేయటం, ఇతను న్యాయం చేయడం కోసం ముందుకు రావటం, పోరాటం ప్రారంభించడం. అంటే నగరంలో క్రిమినల్ లాయర్గా, మంచి సివిల్ లాయర్గా చాలా పెద్ద పేరు ఉన్నటువంటి నాజర్ పాత్ర, అతని తరపున అవతల ఆయన తరపున నిలబడటం. వీళ్ళ మధ్య జరిగిన ఈ మానసిక సంఘర్షణలో ఈ మానసికంగా ఎదగిన హీరో, ఆ చిన్నపిల్ల
వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ యొక్క అనుబంధం ఎలా గెలుచుకుంది, వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే పాయింట్ని ఆద్యంతో మనసుకు ఆతుకునేలాగా విజయ్ రూపొందించాడు. పర్ఫార్మెన్స్ విషయంలో ఆ నటులు కూడా అంత అద్భుతంగా చేసి మనకు ఆద్యంతో ఒక మంచి సినిమాని చూపించారు. ఒరే అబ్బాయి, మన తెలుగులో గుణశేఖర్ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి హీరోగా చూడాలనుంది అని ఒక సినిమా వచ్చింది, ఐడియా ఉందా? దాంట్లో కూడా మన మెగాస్టార్ బాబు కోసం ఎదుగుతానే ఉంటాడు. కాకపోతే అది కమర్షియల్ టచ్ లో ఉన్నటువంటి సినిమా, హీరోయిజం ఉన్న సినిమా. దీంట్లో ఏంటంటే ఒక మానసికంగా ఎదగని క్యారెక్టర్. నిజంగా ఇటువంటి ప్రయోగం చేసినందుకు దర్శకుడు విజయ్ని అభినందించాలి. అలాగే పెర్ఫార్మెన్స్ లో పోటీ పడ్డటువంటి ఈ విక్రమ్ అలాగే బేబీ సారాల్ని ప్రత్యేకించి అభినందించాలి. అబ్బాయి కరెక్ట్ గా చెప్తాం. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం, ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం. ఒకనొక ఊరిలోన ఒకే ఒక రాజారా, రాజావారి మంత్రులు 4 వాళ్ళు బట్టి కూజాలరా. ఆడలా పోర్ వచ్చును, ఊరులో సైన్యమురికను. ఆడలా పోరొచ్చును, ఊరిలో సైన్యమురికెను, సైన్యమే గుళ్ళు విడిచెను. డొమ్ డొమ్ డొమ్. నీతో పాటు వచ్చేది ఒకరు కాదు, 2 పిల్లలు. నేను తల వంచి చూసినే ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం. వెన్నెల ఎప్పుడు వస్తుంది? వెన్నెల కోర్టుకొస్తుంది, కృష్ణతో మాత్రం వెళ్ళదు. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినదే, నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. అబ్బాయి, ఈ నాన్నలో ఆర్టిస్టుల గురించి చెప్పు. ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటారా, నిజంగా చియాన్ విక్రమ్ ఈ చిత్ర కథానాయకుడు. మానసికంగా పరిపక్వత లేని, అంటే ఏజ్ వైజ్ ఎదిగిపోయినా కూడా మానసికంగా పరిపక్వత లేని ఒక వ్యక్తి అసలు ఎలా ఉంటాడని ఊహించాలంటేనే మనకు ఆ థాట్ రాదు. నిజంగా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడే విధానం, ఆ హ్యాండ్ మూమెంట్, ఆ నాలుగు నిలబెట్టడం, ఆ డైలాగ్ చెప్పటం, అసలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఇంకెవరన్నా ఇలా చేయగలరా అని అనుకునే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇదే సినిమాలో ఆ సారా చేసింది కదా, చెప్తాను. ఇక బేబీ సారా అసలు చియాన్ విక్రమ్ ఇంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పిల్ల వచ్చిన తర్వాత విక్రమ్ కూడా ఒక్కోసారి కనపడలేదు తెలుసా. ఇది పెళ్ళేంటి ఇలా చేస్తుంది ఏంటి, ఆ తండ్రి కొడుకుల మధ్య ఉండే, ఆ తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధం నిజంగా చూస్తున్నంతసేపు ఫీల్ అనమాట. ఇక ముఖ్యమైన పాత్రలో అనుష్క వెరీ గుడ్, ఆ క్యారెక్టర్ పరిపూర్ణ న్యాయం చేసింది. దాని తర్వాత అమలా బాస్ అమ్మాయి కూడా మంచి న్యాయం చేసింది. ఇక నాజరు, సురేఖవాణి మనకు తెలుసున్న ఆర్టిస్టులు అందరి క్యారెక్టర్లు అద్భుతంగా దర్శకుడు మలిచాడు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే ఏ ప్రేమలోన ఒకవేళ ఎక్కడున్నారో ప్రతి ఆడియన్ వెతుకుతూ ఉంటాడు, ఎంతమందిని డామేజ్ చేశారు. అందుకే కదా అబ్బాయి పర్టికులర్ గా ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న నటుడికి పోటీ ఇచ్చింది బేబీ సారా. ఎనీవే వీళ్ళిద్దరు ఇలాగే మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మన ముందుకు మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్ గా చెప్పాడు. నేను తల వంచి చూసినే ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం. నువ్వు నన్ను చూడగా
కాలం ఇదా వెలిగినదొక వానవే నిన్ను తల వంచి చూసినే ఎదలో పదవానలే ఇలా గుచ్చేసరం అబ్బాయి ఈ నాన్న టెక్నీషియన్ గురించి చెప్పు. నాన్న టెక్నీషియన్ చెప్పాలంటే ఫస్ట్ చెప్పుకుంది ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నిరణ్ షా. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఊటీని బాగా చూపించారంటే ఊటీ ఒక్కటే కాదురా, ఫీల్ వర్కౌట్ చేయడంలో ఉంటుంది చూడు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ లో ఆ చేంజ్ ఓవర్స్ చూపిస్తూ అద్భుతమైన లైటింగ్, ఆర్టిస్ట్ చేస్తున్నంతసేపు అతని యొక్క హావభావాలు ప్రేక్షకుడు రీచ్ అయ్యేలా చేసే ప్రయత్నం నిజంగా ప్రత్యేకంగా అభినందించాలి. ఏమంటే నిరాల్ షా గారు, నిరాల్ షా నిరణ్ షా అతి త్వరలో మీరు తెలుగు స్ట్రైట్ సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి జీవి ప్రకాష్ కుమార్. అంటే కమర్షియల్ గా బయట మనం హమ్ చేసుకునే అంత పాటలు ఉన్నాయి అనే మాట నేను పూర్తిగా నీకు చెప్పలేను, కానీ థియేటర్లో సినిమా చూస్తున్న సేపు కథ ట్రావెల్ అయ్యే విధానంగా ఆ పాటలు ఉన్నాయి. అలాగే నేపథ్య సంగీతం అద్భుతంగా ఇస్తూ ఆ ఫీల్ కరెక్ట్ గా వర్కౌట్ చేశాడు. అక్కడక్కడ కొంచెం ఇళయరాజా గారిని కూడా గుర్తు చేసినట్టున్నాడు పిల్లడు. మరి కథ డిమాండ్ చేసినప్పుడు పెద్ద ఆటోమేటిక్ టచ్ అవుతుంటాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాతలు వెల్ఫేర్ క్రియేషన్స్ అధినేత మల్లా విజయ్ ప్రసాద్, సంతోషం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మన సురేష్ కొండేటి. అబ్బాయి ఒకటి చెప్పాలి, ఈ కొండేటి సురేష్ గారు రెగ్యులర్ గా స్ట్రైట్ సినిమా చేయకుండా డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారండి స్ట్రైట్ సినిమా? నెక్స్ట్ ఈ మల్లా విజయప్రసాద్ గారు, ఈయన గతంలో 3-4 సినిమాలు ప్రొడ్యూస్ చేసినా గానీ ఇటువంటి మంచి సినిమాతో మన ముందుకు వచ్చినందుకు వీళ్ళిద్దరిని ప్రత్యేకించి అభినందించాలి అబ్బాయి. కరెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్ ఆ తర్వాత చిత్ర దర్శకుడు ఎల్ విజయ్. ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం, ఒక సినిమాను రూపొందించడం అంటే ఇంకా కష్టం. అలాగే ఒక కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్ని చాలా చిన్న విషయాలు కాదు. ఎలాంటి సబ్జెక్ట్ ని సినిమాగా తీయాలంటే, ఎలాంటి సినిమాని కథనం అంటే స్క్రీన్ ప్లే రాయాలి అంటే, ఇలాంటి సినిమాని ఆద్యంతం 2.5 గంటల పాటు ప్రేక్షకుడికి అంటే అక్కడ బోర్ లేకుండా తీయాలంటే చిన్న విషయం కాదు. అలాంటి కత్తి మీద స్వామి విజయ్ చేశాడు, ఈరోజు సక్సెస్ అయ్యాడు, ఆయన అభినందించాలి. అబ్బాయి చంద్రుడికి చిన్న మచ్చనట్టే ఈ డైరెక్టర్ గారికి ఓ చిన్న మచ్చట ఉంది అబ్బాయి. ఏమి లేదు అబ్బాయి, ఇప్పుడు అనుష్కను ఈ విక్రమ్ గారికి ఏదో సాంగ్ ఏదో పిక్చర్ చేశారంట, సూపర్. అది స్లో మోషన్ లో ఇప్పుడు 180లో 1000 ఫ్రేమ్స్ అని చెప్పి చూపించారు చూడ పాట. అవును, అలా చూపించారు ఇందులో. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఫ్లో లో మనం వెళ్ళిపోతున్నప్పుడు అదే ఫ్లో లో వెళ్ళిపోవడం బెటర్ కదా, మధ్యలో కమర్షియల్ టచ్ చేయాలి, ఇద్దరికి ఒక సాంగ్ ఉండాలి అని చెప్పి మరి హీరో విక్రమ్ గారు చెప్పారా లేకపోతే డైరెక్టర్ విజయ్ గారు అనుకున్నారో తెలియదు, కానీ ఇది కూడా లేకుండా ఉండుంటే ఇంకా బాగుండు కదా అని నా ఫీలింగ్. కొన్ని వర్గాల ప్రేక్షకులు కొన్ని కావాలని ఆలోచిస్తుంటారు, అది కూడా సిచువేషన్ ఉంది అక్కడ, ఉంటే పెట్టలేదు పాట. అదేలేవో ఎనీవే ఏమంటే విజయ్ గారు అతి త్వరలో మీరు స్ట్రైట్ తెలుగు సినిమాతో ఓ మంచి కథ తెలుగులో సినిమా తీయాలని మేము తెలుగు సినిమా పరిశ్రమ తరఫున వెల్కమ్ చెప్తున్నాం. నేను అలా సరదాగా నేను సినిమాకి వెళ్ళేస్తాను, నేను వస్తాను రా, కొన్ని సినిమాలు ప్రశాంతంగా చూడాలి. అక్కడికి ఏదో మీ ప్రశాంతత మేము బాడీ చేస్తున్నట్టు, అసలు మన ప్రశాంతత బాడీ చేసి తీరే కదండి. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినదే, నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. మనసే మనసే నీదేలే, నువ్వు లేకుంటే అది లేదే, నీవే నీవే నీ వల్లే హృదయం ఎప్పుడో విరిచావే. లాలి జో హాలా
లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం హో ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే కొరగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది వెలిగినదొక వానవిల్ నిన్ను తల వంచి చూసినే ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం నువ్వు నన్ను చూడగా నన్ను చూడగా ఏమైనదో ప్రేమ నువ్వు నన్ను తాకగా నన్ను తాకగా ఏమవుతుందో ఏమా తొలి తొలిగా వయసదిరే కొన్నళ్ళు సురాదులే నిన్నే స్మరించినానులే కళ నిజం సో అదండి వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ మీద అండ్ సంతోషం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మల్లా విజయప్రసాద్ సురేష్ కొండేటి నిర్మాతలుగా మనకు అందించిన మంచి ఫీల్ గుడ్ చిత్రం నాన్న. చియాన్ విక్రమ్ ఒక మంచి నటుడిగా మనందరికీ తెలుసు. తను చేసిన విభిన్నమైన పాత్రలు ఎన్నో మనం చూసాం. కానీ ఈ చిత్రంలో ఆయన చేసిన పాత్రని ఆయన జీవితాంతం ఒక మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్, అంటే ఆయన కెరీర్లో నట జీవితంలోనే ఒక అద్భుతమైన క్యారెక్టర్గా చెప్పుకోవాలి. అలాంటి ఒక మంచి పాత్రను ఆయన చేసి మన ముందు ఆయన పెర్ఫార్మెన్స్ చూపించారు. ఆయన ఏంటో మరొకసారి నిరూపించుకున్నారు. కమల్ హాసన్ లాంటి ఒక మహానటుడి స్టాండర్డ్స్లో ఆయన కనిపించడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఆయనకు అలాంటి అదృష్టం కలిగింది. ఆ అభినయాన్ని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి ఒక మంచి పాత్రకి పరిపూర్ణ న్యాయం చేసిన చియాన్ విక్రమ్, అతనికి ధీటుగా చేసిన ఒక చిన్నారి బేబీ సారా నిజంగా విక్రమ్కి పోటీ పడి నటించింది. అలాంత గొప్ప పాత్ర చేసింది. అలాంటి అవకాశం ఆ చిన్న వయసులో ఆ చిన్నారికి వచ్చింది అంటే నిజంగా అది వండర్ అండి, గ్రేట్. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా వాళ్ళ యొక్క కెమిస్ట్రీ చూసి తండ్రి కొడుకు తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని చూసి కళ్ళంట నీళ్లు కాచిన సందర్భాలు ఎన్నో. అలాంటి ఒక మంచి కథను డీల్ చేసిన ఈ చిత్ర దర్శకుడు విజయ్ అంటే ఎంతో ఒక మంచి హృదయంతో, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి అనుభూతితో అలాంటి కథ రాయాలి. సినిమా రూపొందిస్తున్న ప్రతి సెకండ్ కూడా అలాంటి ఫీల్ తోటే సినిమాని రూపొందించాలి. అప్పుడు ఇలాంటి ఒక మంచి అవుట్పుట్ వస్తుందని బట్టి ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఒప్పుకుని తీరాలి. ఇక ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ని, నటీనటుల్ని అందరినీ పేరు పేరున అభినందించాలి. ఎవరి పాత్రకు వారు జీవం పోస్తూ ఎవరి పని వారు సక్రమంగా చేస్తే ఒక మంచి సినిమా మన ముందుంటుంది అనడానికి ఈ సినిమాయే తార్కాణం. ఇలాంటి ఒక మంచి సినిమాని రూపొందించినందుకు నిజంగా పేరు పేరున ఈ సినిమాకి పనిచేసిన ప్రతి వాడిని అభినందించాలి. అయితే ఇంగ్లీష్ చిత్రమైనటువంటి ఐ యామ్ సామ్ అనే సినిమాని ఆధారంగా తీసుకున్నా కూడా ఒక సినిమాని ఆధారంగా తీసుకోవటం వేరు, ఆ సినిమాని గొప్పగా రూపొందించడం వేరు. అలా రూపొందించినందుకు దర్శకుడు విజయ్ని అభినందించాలి. ఈ సినిమాలో మిగతా పాత్రలు చేసిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని పేరు పేరున అభినందిస్తూ నాన్న లాంటి మరిన్ని మంచి సినిమాలు మనకు అందివ్వాలని దర్శక నిర్మాతలను కోరుకుంటూ చియాన్ విక్రమ్కి మరోసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ బేబీ సారాకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నాన్న లాంటి మరిన్ని మంచి సినిమాలు నగరంలో ఇంకా రిలీజ్ అయ్యి ఉంటాయి. మరి అవి చూసి మళ్ళీ మీకు చెప్పాలి అంటే నేను వెళ్ళాలి కాబట్టి దయచేసి మరి వెళ్ళొస్తానండి. ఉంటానండి. ఎప్పుడు మీ మంచుడు, మీ ఎర్రబాబు. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినదే, నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. మనసే మనసే నీదేలే, నువ్వు లేకుంటే అది లేదే. నీవే నీవే
గాలుల్లోన వాసన నీదే పీల్చేదనే పేసిన కనుల పులుపు కమ్మేసిన అలుపురాదు ఈ పోరులో నిసిని కలిగించు సూర్యుడు తెలుపులంపాడు నీకిలా కలలు మారాలి నిజములా నిజములా జగడదో జగడదో బతుకనే దొకరణం. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?